గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించే ప్రతి రైతుకు తప్పనిసరిగా పాడి పశువులు, కాడెద్దులు ఉండగా తప్పదు. మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుల మధ్య రాత్రి 12 గంటల నుండి 1 గంట ప్రాంతంలో ఏమిరెడ్డి రంగారెడ్డి వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని అదే గ్రామానికి చెందిన భైకిని పర్వతాలు యాదవ్ అనే రైతు వ్యవసాయం చేస్తున్నారు. రోజువారీగా 5 పాలిచ్చే ఆవులను, 2 కాడెద్దులను వ్యవసాయ క్షేత్రంలోని పాకలో ఉంచుతారు. అమన్గల్ నుండి పోద్నగుల్ వెళ్లే వరకు ప్రధాన రహదారికి పక్కనే ఈ పశువుల పాక ఉండడంతో దొంగలు ఎత్తుకెళ్లడానికి ఒక పథకం ప్రకారం వచ్చి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీరా ఆదివారం ఉదయం ఆవులకు పాలు పితకడానికి వెళ్లిన రైతు ఒక్కసారిగా ఎద్దు కనిపించకపోవడంతో అటు ఇటు వెతికాడు. చివరకు పశువులను తీసుకెళ్లే వాహనం జాడలు పొలంలో స్పష్టంగా కనిపించడంతో రైతులు ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. వర్షాకాలం కావడంతో ప్రస్తుతం పత్తి విత్తనాలు తదితర విత్తనాలు విత్తుకోవడానికి అనువైన సమయం ఇది. సుమారు ₹1,00,000 విలువ కాడెత్తును దొంగలించుకొని పోవడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు బాధిత రైతు పర్వతాలు. ఆదివారం ఉదయం తలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఇప్పటికే గత 6 నెలల నుంచి చాలాసార్లు దొంగతనాలు కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది.